15వ అధ్యాయము 50, 51, 52 మనం చదువుతామండి. అందరూ బైబిల్ తెరిచారా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం నుంచి చదువుతున్నాను. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. హల్లెలూయా. మరొక లేఖనం కొరకు మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయము మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుతున్నాను. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరుతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశమండలకు మేఘముల మీద కొనుకోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరికొకడు ఆదరించుకొనుడి. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, మహిమగల రాజ్యానికి స్తోత్రాలు చెల్లించుకుంటాను తండ్రి. అయ్యా, మరి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చిన వాళ్ళకు నన్ను కూడా మరుగు చేయండి అయ్యా. ఇదిగో నాయన, నీ దాసునైనా తను వాడుకోండి ప్రభా. అయ్యా, వినగల చెవులు దయచేయండి, ప్రతి బలహీనతను దూరపరచండి. ఈ సన్నిధి మా మధ్య ఉంచి మన బ్రతిమాలకు వచ్చినాను అయ్యా. నాయన, మాట్లాడుచున్నది మీరు కాదు కానీ మీలో ఉన్న పరిశుద్ధాత్మను చెప్పి ఉన్నాం. నిశ్చయంగా నీ బిడ్డలు దాన్ని గ్రహించినట్టు సహాయం చేయండి. సంఘములకు క్రమం ఇవ్వండి ప్రభా. అయ్యా, మా హృదయములను అయ్యా మా అంతరములను యేసుక్రీస్తు నామమున ప్రార్థన వేడుకొంచున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి. మరి చాలా సమయం అవుతుంది, అయితే మరి త్వరగా మనం వాక్యంలోకి వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి 9 గంటలకే మరి ప్రార్థన ప్రారంభిస్తే మనకు 12 గంటలకి మళ్ళీ ముగించుకోవచ్చు. 9:30కి పాటలు ప్రారంభిస్తే ఇంచుమించు మరి 12:30 అయిపోతుంది. హల్లెలూయా. కాబట్టి త్వరగా రావడానికి ప్రయత్నించండి, ఎందుకంటే సమయం మీ చేతిలోనే ఉంది. కానీ అమ్మ వింటున్నారా, రావడం రాకపోవడం అనేది మీ ఇష్టమే ఉన్నది. కానీ దేవుని క్రమం అనేది ఏంటంటే ఎప్పుడు కూడా ఒకటే చెప్తుంది. ఆయన వాక్యం ఎప్పుడు మొదలు పెడతామో అప్పుడు ఉండడం కదండి. ఆయన ఎప్పుడు ఉన్నాడు? ఆరాధనకు ముందే అరగంట ముందు ఉన్నాడంట ఆయన. హల్లెలూయా. కాబట్టి నీ మనవులు, నీ యాచనలు, నీ విజ్ఞాపనలు మరి ఆయనతో మాట్లాడుకోవడానికి మరి నువ్వు ముందుగా రావడానికి నువ్వు సిద్ధపడితేనే నిజంగా దేవుని కృపను మనం పొందుకుంటాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి రాలేని ప్రజలు నేను ఎవరిని మరి వేరుగా మాట్లాడలేదు, కానీ కొంతమంది పనులుండి వారు ప్రతి వారం పనులుండి మానేరు. వారికి ఏంటంటే కొన్ని వర్కులు ఉంటాయి. ఇప్పుడు సహోదరుడు అబ్బోయేజ్ బ్రదరు సండే మార్కెట్లోకి సామాన్లు పట్టుకుని రావాలి, అక్కడ సదురుకోవాలి, చక్క పెట్టుకోవాలి, వెంటనే పరిగెట్టి ఇక్కడికి రావాలి. అతను కూడా పరిస్థితి. కొంతమంది పరిస్థితులు ఉంటాయి, కానీ ప్రతి వారం అట్లా ఉండదు. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి గమనించండి, క్రమంగా మన దేవుని సన్నిధికి రావాలి, క్రమంగా దేవుని మనం ఆరాధించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మునుపిటి వల్లనే మనం ఉండాలి. మనం పాతవేని గతించిపోవాలి. మన పాత సంవత్సరంలో మనం జీవించిన జీవన విధానం గతించిపోవాలి. మన మైండ్లు, మన మనసులో ఇక్కడ ఉంచాలి. మనం ఎల్లప్పుడూ పోగొట్టుకున్న వారిగా ఉండకూడదు. ఏవాళ్ళు అలా ఉండాలి మనం. హల్లెలూయా. మనం పోగొట్టుకున్న వారం కాదండి. మనము ఆయన మన కొరకు సర్వస్తము ఇచ్చేసి అన్నాడు. హల్లెలూయా. ఆయన ఇచ్చాడు కనుక మనం ఎంతో సంతోషంగా ఉండాలి. మన జీవితంలో ఎన్నో లోటుపాట్లు ఉండొచ్చు, ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఎన్నో కష్టాలు ఉండొచ్చు, ఎంతో హృదయ వేదన ఉండొచ్చు. అయినా సరే ఆయన సన్నిధిలో పౌలు అంటున్నాడు, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెబుతున్నాడు, ప్రభువునందు ఆనందించుడి.
ఇక్కడ ఈ ఆనందం పొందుకోవడానికి నువ్వేం చేయాలి? ఆ స్వరమును స్వీకరించాలి, ఆ వాక్యాన్ని మీరు లాగాలి, ఆ వాక్యం కొరకు తపన కలిగి ఉండాలి, ఆ వాక్యం మీరు స్పందించాలి, ఆ పరిశుద్ధాత్మకు మీరు అవకాశం ఇవ్వాలి. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ మన మధ్యకి ఎలా వస్తాడు? నువ్వు ఆహ్వానిస్తేనే. ఆమేన్. నువ్వు ఆహ్వానించకుండా ఆయన మన మధ్య ఎటువంటి కార్యము చేయడండి. ఆయన మనం ఆహ్వానించినప్పుడు ఆయన మనతో ఉండి మనతో మాట్లాడతాడు, మనతో భోజనం చేస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి మరి మనం అంట దేవుడు నిత్య జీవములకే నిర్ణయించిన వారమంట మనం. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు నిర్ణయించాడు? హల్లెలూయా. నిత్య జీవము, ఆయన ఎటర్నల్ లైఫ్. ఇది దేవుడు మన కొరకు ఇచ్చిన ఒక నిత్య జీవమైనది. ఈ లైఫ్ ను మనం పోగొట్టుకోవడానికి మనం బలహీనంగా ఉండకూడదు. హల్లెలూయా. ఈ లైఫ్ ను మనం సంపాదించుకోవాలి, ఈ లైఫ్ ను మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఆయన కృప మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపిస్తూ ఉంది. బైబిల్ చెప్తుంది, ఆయన ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నిత్య జీవములకే నిర్ణయించిన వారి కొరకే ఆయన మరణించాడు. అందరి కొరకు కాదు, అందరి కొరకు కాదండి. హల్లెలూయా. ఆయన అందరి కొరకు మరణించలేదు, అందరి పాపములు ఆయన పోయట్లేదు. ఆయన జగత్తు పునాది ఎవరినైతే ఆయన గొర్రె పిల్ల జీవనంలో వారి పేర్లు చూచున్నాడో వారి కొరకు మాత్రమే ఆయన మరణించున్నాడు. హల్లెలూయా. ఇంకా స్వస్థతలు జరుగుతున్నాయి, ఇంకా అద్భుతాలు జరుగుతున్నాయి, ఇంకా దెయ్యములు వెళ్ళగొట్టబడుతున్నాయి, ఇంకా కార్యములు జరుగుతున్నాయి. అంటే కారణం ఏంటో తెలుసా? ఆ కృప ఇంకా మన కొరకు రక్తం కారుస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ కృప మన కొరకు రక్తం కారుస్తుందా? ఇంకా ఆయన ఎలా ఉన్నాడు? వధించబడిన గొర్రె పిల్ల వలె ఆ సింహాసనం ముందు కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఓ నిత్యంగా కొరింథీయుల సంఘానికి ఆ యొక్క పౌలు హెచ్చరించి రాస్తున్నాడు. అసలు మీరెవరో తెలుసా? దేవుని చేత కొనబడిన వారు, దేవుని స్వరక్తము చేత సంపాదించబడిన వారు. మీరు మౌనంగా ఉండడానికి రాలేదండి. మీరు మౌనంగా ఉంటే ఇక్కడున్న రాళ్ళు స్తుతిస్తానని చెప్పాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఆయన ఎక్కడ ఉన్నాడు అక్కడ శబ్దం ఉంటుంది. ఏ శబ్దం ఉంటుంది? అది మీ నోటి శబ్దం. హల్లెలూయా. చూడండి, ప్రభుత్వ చెప్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక సూది గుండె గాని కింద పడితే ఆ శబ్దానికి పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు ఆయన మాట్లాడుతున్నప్పుడు. కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు నీ నోటి తెరిచి ఆయనకి అవును ప్రభువా అని చెప్తున్నావా? ఆయన ఇంకా మాట్లాడడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు నశించకుండా ఉండుటే ఆయన చిత్తం. నశించుకోవడానికి ఇష్టం లేదు. నశించుకోవడానికి మన దేవుడు ఎన్నుకోలేదండి. ఆయన భూమిని సృష్టించినప్పుడు ఆయన నరకాన్ని సృష్టించలేదు. ఆయన భూమిని ఎందుకొరకు సృష్టించాడంటే అది నా కొరకు, నీ కొరకే. ఈ పాడైపోయిన ఈ భూమిని దేవుడు త్వరలో కొత్త భూమి, క్రొత్త ఆకాశంగా మార్చబోతున్నాడు. ఈ భూమి మీద ఆ పంచభూతములు మిక్కటమైన వేటరంతో ఏం చేస్తాడు? కాలిపోతాయి. ఇవన్నీ కాలిపోయి ఇవన్నీ శుద్ధి చేయబడిన తర్వాత ఈ కొత్త ఆకాశం, కొత్త భూమిలోకి మనం రాబోతాం. అది ఏ భూమి, ఏ ఆకాశం? ఇక్కడ ఇప్పుడున్న భూమి, ఇప్పుడున్న ఆకాశమే. దానిని దేవుడు అతని అగ్ని చేత కాల్చివేసి మరలా కొత్త ఆకాశం, కొత్త భూమిగా మారుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎవరు నశించకుండా ఉండుటే ఆయన చిత్తం. అయితే తన యొక్క ముందు జ్ఞానం వల్ల ఎవరు నశించెదరో, ఎవరు కాపాడబడతారో, ఎవరు రక్షించబడతారో అన్ని కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. నా ఎత్తబాటు ఆయన ఎరిగి ఉన్నాడా? హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు సిక్ అవుతానో కూడా ఆయన ఎరిగి ఉన్నాడా? నాకు ఎప్పుడు జ్వరం వస్తుందో ఆయన ఎరిగి ఉన్నాడా? ఎప్పుడు నేను బలహీనత వెంట పడతాయని ఎరిగి ఉన్నాడా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన సమస్తం ఎరిగి ఉన్నాడండి. ఆయనకి తెలియని ఏదైనా ఉందా? ఆయనకి మరుగైంది ఏదో ఉందా? ఈ కాలపు అంటున్నాడు, ఒక్క దోమ లేకపోతే ఒక ఈగ తన రెక్కలు ఎన్నిసార్లు ఆడించగలదో దేవునికి తెలుసు. నువ్వు లెక్క పెట్టలేవు. నీ కనుబొమ్మ రోజుకి ఎన్నిసార్లు నువ్వు ఆడించగలవో నీకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. నీ తల వెంట్రుకలో
ఎంతటైనను ఆయన లెక్కింపజేస్తాడండి. హల్లెలూయా. కీర్తనగాడు అన్నాడు, నువ్వు కాచిన ప్రతి కన్నీటి బొట్టు వృధాగా పోదా. నువ్వు ఎవరి కొరకు కారుతున్నావు? ఆయన నీ కొరకు ఆయన దగ్గర కాచిన ప్రతి కన్నీటి బొట్టును ఆయన కవిలలో దాచుచున్నాడు. నీ ప్రతి ఆ కన్నీటి బొట్టు అది వృధా పోదు అంటాడు. కానీ కొన్నిసార్లు వ్యర్థంగా ఏడుస్తాం. వ్యర్థమైన కన్నీరు వ్యర్థం. కానీ దేవుని సన్నిధి నీ పాపముల కొరకు నువ్వు పశ్చాత్తపడినప్పుడు ఆ కాచిన ప్రతి కన్నీటి బొట్టును ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కవులలో దాచుకుంటూ లెక్కలు చేస్తున్నాడు. అంతగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే పౌలు అంటున్నాడు కొరింథీ సంఘానికి, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును, రక్త మాంసములు దేవుని రాజ్యమును. ఎంతకాలం ఈ రక్త మాంసములు మనం శాశ్వతం అనుకుంటున్నారు? ఈ రక్త మాంసములకు మార్పు కావాలి. దేవునికి స్తోత్రం. ఈ రక్త మాంసాలకు ఏం కావాలండి? మార్పు కావాలి. హల్లెలూయా. నిజమేనండి. మనం మార్పు చెందడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది మారాలనుకుంటున్నారు? మన పాత స్వభావం ఎంతమంది సిలివేయాలనుకుంటున్నారు? మన నూతన స్వభావంగా ఎంతమంది మారాలనుకుంటున్నారు? దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ. నిశ్చయంగా దేవుని కృప మనకు తోడుండి నడిపించునుగా. చూడండి సహోదరులారా, నేనేమైతే చెప్తున్నానో ఒక్కసారి ఆలోచించండి. రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో. మరి ఈ రక్త మాంసం కోసమే ప్రయాసపడుతున్నాం. ఈ రక్త మాంసముల కొరకే మనం ఉద్యోగాలు చేస్తున్నాం. ఈ రక్త మాంసముల కొరకే మనం ప్రయాసపడుతున్నాం. దానికే ఫుల్ గా తిండి పెడుతూ ఉన్నాం. దాన్నే మనం బలపరుస్తూ ఉన్నాం. ఆ నల్లని కుక్కను బలపరుస్తూ ఉన్నాం. నిజమేనా? మన శరీరంలో 2 కుక్కలు ఉన్నాయండి. ఒకటి తెల్లనది, రెండోది. మరి దేనికి ఎక్కువ మనం తిండి పెడుతున్నామో అదే ఏమవుతుంది? ప్రవక్త చెప్పాడు. హల్లెలూయా. ఈ రెండిట్లకి పరుగు బంధం పెట్టడానికి ఏది ఎక్కువ గెలుస్తుంది? నువ్వు దేనికి తిండి ఎక్కువ పడుతున్నావో అదే గెలుస్తుంది. హల్లెలూయా. కాబట్టి నీ ఆత్మ విషయంలో నువ్వు నేరస్తుడు కాకూడదు. నీ ఆత్మ ఆయన స్వాధీనంలో ఉండాలి. నీ ఆత్మను ఆయన రక్షించడానికి ఆయన ప్రాణములు పెట్టాడు, వెలపెట్టాడు, నిన్ను కొనుక్కున్నాడు. ఈ రక్త మాంసములను కప్పివేయడానికి నీకు ఒక శరీరం ఉంది. అదే థియోఫనీ బాడీ ఉన్నది. ఎంతమంది తెలుసండి? మనకు ఒక థియోఫనీ ఉందని ఎంతమంది ఎరిగి ఉన్నారు? హల్లెలూయా. మనకు ఒక లోగోస్ ఉన్నది. మనకు ఒక వాక్య దేహం ఉన్నది. ఈ వాక్య దేహము ఈ యొక్క మత్స్యమైన ఈ గుడారాన్ని ధరించినప్పుడు అది ఏమవుతుందో తెలుసా? మహిమ శరీరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఈ క్షయమైపోయే శరీరం అక్షయతను, పరలోక రాజ్యాన్ని. అక్షయత అంటే ఏంటి? ఎన్నడూ, అక్షయత అంటే అది కాదండి, ఎన్నడూ చూడండి కాదండి. అసలు ఎన్నడూ దానికి ముగింపు అనేదే ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎన్నడూ ముగింపు లేదు. అది నిత్య జీవము. నరకానికి ముగింపు ఉంది. నరకానికి పులి స్టాప్ ఉంది. ఎందుకంటే నరకము ప్రారంభించబడింది. ప్రారంభించిన ప్రతి దానికి ముగింపు ఉన్నది. కానీ నిత్య జీవానికి ప్రారంభం లేదు, ముగింపు లేదు. ఎటర్నల్ లైఫ్. క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నదు. క్షయమైపోయి ఈ శరీరాని కోసం మనం ఎంతగా తపన పడుతున్నామో, ఎంతగా కష్టపడుతున్నామో, ఎన్ని శ్రమలు అనిపిస్తున్నామో, కానీ ఇన్ని చేసినా నువ్వు అక్షయతను మాత్రం నువ్వు స్వతంత్రించుకోలేవు. కానీ ఈ క్షయమైన ఈ శరీరాన్ని నువ్వు దేవుని కొరకు సమర్పించుకున్నట్లయితే, ఈ క్షయమైపోయి ఈ శరీరాన్ని దేవుని రక్తం చేత కడిగినట్లయితే, ఈ క్షయమైపోయే శరీరాన్ని నువ్వు నీటి చేత శుద్ధి చేయబడినట్లయితే, ఈ క్షయమైపోయిన శరీరము ఒక దినాన మహిమ శరీరంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. అందుకే అంటున్నాడు ఆయన, ఇదిగో మీకు ఒక మర్మము. నిశ్చయంగా మన మర్మాలు తెలపడానికి మనం దేవుడు పిలుచుకున్నాడు. హల్లెలూయా. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచు ఉన్నాను, మనమందరము నిద్రించము. అమ్మో, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎంతమంది పట్టుకుని ఉన్నారు? ఎంతమంది వాక్యాన్ని పట్టుకుని ఉన్నారు? మనమందరము నిద్రించము గాని
ఓ నిత్యంగా ఆయన ఏమంటాడు తెలుసా? దాని అర్థం ఏంటి బ్రదర్? దాని అర్థం ఏంటి ఏమండి? అమ్మా సహోదరులారా చెప్పండి. మనమందరము నిద్రించము గాని, అమ్మా చెప్పండి, కను రెప్పపాట్లో, అంటే అక్కడ రెప్పపాట్లు అని రాయకూడదు, కను రెప్పపాటు కదా, రెప్పపాటు. జస్ట్ అది థింకింగ్ టైం అంటే ఏమంటారు అంటే చాలా ఒక సెకండ్ ఇలా అనేటప్పటికి ఏమైపోతాం? మార్పు చెందుతాం, ఎత్తపడం, మార్పు చెందుతాం. మార్పు అనేది మన జీవితంలో రావాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎంతమంది ఆలోచిస్తూ ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. మరి మనము నిద్రించము గాని అని అన్నాడు పౌలు. మరి పౌలు నిద్రించాడు? దేవునికి స్తోత్రం. మనము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే. ఏ బోర? మరి అప్పుడు మోగలేదు కడబోర. హల్లెలూయా. అప్పుడు కడబోరం రోగలేదు, కానీ ఇప్పుడు బోరం రోగుతూ ఉన్నది. ఆ పాఠంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుడు బోరతోను ప్రభువు దిగవచ్చును. క్రీస్తునందున్న మృతులు మొదట. అయితే మొట్టమొదట లేచే వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైన పౌలు. ఈ మాట చెప్పిన ఆ అపోస్తలుడైన పౌలు మొట్టమొదటిగా లేపబడతాడు. అప్పుడు ఆ మీదట సజీవులుగా నిలిచిండు. మనం ఎలా ఉన్నాం? అప్పుడు మనం ఏమై ఉన్నాం తెలుసా? మార్పు చెందాం. ఏం చెందామండి? మార్పు చెందాం. మార్పు చెందిన మనతో వాళ్ళు కలిసి ఇప్పుడు మేఘముల మీద కొనుపోబడుదుము. దాన్ని ఆ కొనుపోవుట అనే దాన్ని ఏమన్నారంటే ఎత్తబడుట. ఏమండి? కొనుపోబడుట అంటే ఏంటండి? ఎత్తబడుట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అది రాప్చర్. రాప్చర్ అనేటండి కొనుపోబడుట, లేకపోతే ఎత్తబడుట. ఎవరెవరు కలిసి? క్రీస్తునందున్న మృతులు సజీవులుగా నిల్చున్న మనము వారితో కలిసి మేఘముల మీద కొనుపోబడతాం. స్తోత్రం. ఇక్కడ ఒక చిన్న పాఠం చెప్పాలనుకున్నాను, చిన్న కథ చెప్పాలనుకున్నాను. ఎంతమంది ఇష్టపడతారు? హల్లెలూయా. అది కథ కాదండి, మా లైఫ్ లో చాలా ముఖ్యమైనది. ఆమేన్, హల్లెలూయా. మరి ఎత్తబడాలంటే ఈ క్షయమైపోయే శరీరంతో మనం వెళ్ళమని చెప్పాడు దేవుడు. మరి ఈ క్షయమైపోయే శరీరంలో ఏం కలిగి ఉన్నాం మనం? ఈ క్షయమైపోయిన శరీరానికి ఏ రూల్స్ పెట్టాడు దేవుడు? ఇది మార్పు చెందాలిగా. మార్పు చెందకుండా మనం ఏం చేయబడం? ఎత్తబడం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా మరి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలనుకున్నాను. ఈ అనుభవాలు నేను నిజంగా వెళ్తేనే కానీ తెలియదుగా. హల్లెలూయా. చూడండి, ఆకాశ గంగంలోకి వెళ్ళాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి, అవునా కాదా? ఆకాశ గగనంలోకి వెళ్ళాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. అమ్మా, విమానం మీద వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి అమ్మా. దేవుని స్తోత్రం. సహోదరి బాన్ ఒక్క ఆమె వెళ్ళింది. అమ్మ నువ్వు కూడా వెళ్ళావమ్మా? ఆ దేవుని స్తోత్రం. ఇద్దరు వెళ్ళారు. ఇంకా ఎవరైనా వెళ్ళారా విమానం మీద? దేవుని స్తోత్రం. సరే, విమానం మీద వెళ్ళాం, కానీ త్వరలో మనం మేఘముల మీద కొనుగోబడతాం. విమానం ఐరనే కదా, అదొక మెటల్. అది ఆ మెటల్ మీద అది గాలిలో తీసుకెళ్ళి భూమి మీద ఎగురుతుంది, గాలిలో ప్రయాణం చేస్తుంది, మళ్ళీ ఎక్కడికి వస్తుంది? కానీ ఆ మేఘం ఏం చేస్తుంది? నీ కొరకు దిగి వచ్చిన ఆ మేఘము నిన్ను ఆవరిస్తుంది. నిన్నేం చేస్తుంది? ఓ మ్యాగ్నెట్ లాగా నిన్ను అత్తుకుంటది. వెంటనే నువ్వేమవుతావు? కొనుగోబడతావు. ఎక్కడ కొనుగోబడతావు? ఆయన ఎక్కడైతే మనం తీసుకుని వెళ్ళాలనుకున్నాడో మన కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానని చెప్పాడు. ఆ మధ్యాకాశంలో, ఆ యొక్క మధ్యాకాశమే కదండి, పిండ్ల విందుకే కదా. దేవునికి స్తోత్రం. ఆ పిండ్ల విందుకు మనం అందరం కొనుగోబడతాం. దేవునికి స్తోత్రం. సరే, ఫ్లైట్ ఎక్కాలంటే ఏం కావాలి? పాస్పోర్ట్ కావాలి, ఇక్కడ టికెట్ కావాలి, ఇంకా డబ్బు కావాలి. బ్రదర్ బాగా చెప్పండి, మీకేం కావాలి? నాకేం పట్టలేదు. ఆధార్ కార్డు కావాలి, ఇంకా
అమ్మా అమ్మా చెప్పండి, ఏం కావాలి? ఆరోగ్యం కావాలి, హెల్త్. నిజమే, నిజమే కదండి. హెల్త్ బాగోకపోతే తీసుకెళ్ళరుగా మెడికల్ రిపోర్ట్. ఇంకా చెప్పండి, ఏదో చెప్పారు ఇక్కడ అంటున్నారు. వీసా, మరి ఏ దేశాన్ని పడితే ఆ దేశానికి వెళ్ళిపోవడానికి ఇండియాలో కాబట్టి వెళ్ళి వచ్చేసాం కప్పుకుని. అదే ఏ ఆఫ్రికా వెళ్ళాలన్నా, ఏ అమెరికా వెళ్ళాలన్నా, ఏం కావాలన్నా వీసా కావాలి ఫస్ట్. అవతల వ్యక్తి యొక్క పర్మిషన్ కావాలి. నిజమేనా? ఈ భూమి మీద అవతల దేశానికి వెళ్ళడానికి అవతల వ్యక్తి యొక్క పర్మిషన్, వీసా లేకుండా మన టికెట్ కొనలేం. ఆయన పర్మిషన్ లేకుండా, అవతల వ్యక్తి ఆ దేశపు పర్మిషన్ లేకుండా, వీసా లేకుండా టికెట్ కొనలేం, మెడికల్ రిపోర్ట్ చేయించుకోలేం. నిజమేనా? ఎందుకు? వీసా లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? వెళ్ళవు కదా. అందుకే అంటున్నాడు, నా తండ్రి ఆకర్షించుకుంది ఎవరు నా యొద్దకు. ఆయన చాలా మందికి వీసాలు ఇచ్చాడండి. నాకు ఇచ్చాడు వీసా, మీకు ఇచ్చాడా? అనుమతి పత్రం, హక్కు పత్రం, హక్కు పత్రం ఇచ్చాడా? వీసా ఇచ్చాడా? వీసా పట్టుకుని ఉన్నాం. వీసా పట్టుకుని వెళ్ళిపోతామా? నా ప్రజలారా, దాని పాపములో పాలువారు కాకుండా దాన్ని విడిచి బయటికి, ఇప్పుడు ఐగుప్తు నుంచి బయటకు మనం ఏం చేయాలి? రావాలి. నేను ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ముందు ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ నుంచి ఎక్కడైతే ఫ్లైట్ నాకు స్టార్ట్ అవుతుందో ఆ ప్లేస్ కి నేను విడిచి వెళ్ళాలి. లేదు లేదు, ఆ ఫ్లైట్ ఇక్కడే రావాలి, నేను ఇక్కడే ఎక్కుతాను, నా ఇంటి ముందు ఎక్కుతానంటే కుదరదంట. అవునా కదా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు గమనించండి, ఆ లోపలికి వెళ్ళాం. మేము వెళ్ళిన తర్వాత మేము లగేజ్ అంతా తీసుకుని వెళ్ళిపోయాం. తీసుకున్న తర్వాత అక్కడ ఏమన్నారంటే, మనిషికి ఇన్ని కేజీలు మాత్రమే ఉండాలి. ఎన్ని కేజీలు అండి? ఇన్ని కేజీలు మాత్రమే ఉండాలి. ఎక్కువ వెయిట్ ఉంటే ఏం చేస్తారు? అక్కడే తీసేస్తారు. హల్లెలూయా. మొదటన మాకు హెచ్చరిక వచ్చింది, లగేజ్ కొరకు వాళ్ళు బిల్స్ వేశారు. ఆ లగేజ్ లో మా అందరికి కలిపి ఇంచుమించు 75 కేజీలు మేము పట్టుకెళ్ళచ్చు. అంతా పోయి మేము పట్టుకెళ్ళింది 50 కేజీల దగ్గరికి వచ్చింది మాకు. అంటే మాకు ఇంకా 25 కేజీస్ బ్యాలెన్స్ ఉంది. కానీ ఒక వ్యక్తి 20 కేజీస్ బిలో, అంటే తక్కువలోనే పట్టుకెళ్ళాలి తప్ప ఎక్కువ, అంటే బాగా వేరే స్థలాలకు వెళ్తే వాళ్ళకి పెరుగుతుంది. ఇక్కడెక్కడ ఊర్లకు వెళ్ళినప్పుడు అంతా ఇవ్వడండి. అది కూడా క్యాబన్ లోకి వెళ్ళినప్పుడు, క్యాబన్ సూట్ కేసు అంటారు తెలుసా అండి? ఈ క్యాబన్ సూట్ కేసు దానికి కేజీలు ఎంత ఉండాలంటే 7 కేజీస్ ఉండాలి. ఎంత? కరెక్ట్ గా అంతే ఉందండి. 7 కేజీస్, 7 కేజీలు పట్టేది ఆ క్యాబన్ సూట్ కేసు. ఎవరైనా ఎంతమంది తెచ్చుకోవచ్చు. క్యాబన్ సూట్ కేసు క్యాబన్ లో పెడతారు. నువ్వు పెద్ద తెచ్చావా, అది ఇంచుమించు 20 కేజీలు దాటి లేదా 15 కేజీలు దాటి ఉండకూడదు. ఉంటే దాన్ని ఏం చేస్తారు? అక్కడ విడిచిపెట్టాలి. అదేమో కిందన లగేజ్ దాంట్లో వేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మొదట లగేజ్ ని చెక్ చేశారు. అటు తర్వాత మేము ఎంట్రన్స్ కి వెళ్ళినప్పుడు మాకు ఒక పాస్, ఏంటది, ఆధార్. సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదండి, మిలిటరీ వాళ్ళు ఏం చేస్తారు? ఐడెంటిటీ చెక్ చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఐడెంటిటీకి ముందు ఏంటో తెలుసండి? అసలు మనకు ఫ్లైట్ టికెట్ ఉంది. ఏముండాలి? బోర్డింగ్ పాస్. మేము టికెట్ బుక్ చేసేసుకున్నాం. టికెట్ బుక్ చేసుకున్నా ఇంటికి టికెట్ రాదు. అది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క అంటున్నాం కదా పిఎన్ఆర్ నెంబర్, ఈ పిఎన్ఆర్ నెంబర్ చెబితే వాళ్ళు ఏం చేస్తారు? బోర్డింగ్ పాస్ ఇస్తారు. ఆ బోర్డింగ్ పాస్ లో నీ యొక్క నమూనా అంతా కూడా ఉంటదండి. నీ ఫేస్ కూడా అందులో స్కాన్ చేస్తాం బోర్డింగ్ పాస్ లో. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు ఆ బోర్డింగ్ పాస్ పట్టుకుని లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ దారులు ఉంటాయి. ఆ దారిలో వెళ్ళినప్పుడు అక్కడ ఏముంటదంటే, నీకు ఇవ్వకుండా పాస్ నువ్వేం చేయాలి? అక్కడ పెట్టాలండి. అప్పుడు పెట్టినప్పుడు స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసినప్పుడు నీ ఫోటో అక్కడ స్క్రీన్ లో వస్తుంది. అది నువ్వా కాదా అని తెలియజేస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే ఈ భూమి మీద ఒక విమానంలో ప్రయాణం చేయడానికే అన్ని రూల్స్ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? రెప్పబాటులో మార్పు చెంది
మధ్యాకాశంలో గొర్రె పిల్ల పిండ్లి విందుకి వెళ్ళబోతున్నాం. మేఘాల మీద కొనుక్కోబడుతున్నాం. అయితే మనకేముండాలి అమ్మా? మనకేముండాలి? హల్లెలూయా. రూల్స్ ఉన్నాయంటారా? ఉన్నాయంటారా? దేవునికి స్తోత్రం. రూల్స్ ఉన్నాయి. మేము ఎప్పుడైతే ఆ మార్గం గుండా వెళ్ళిపోయామో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో చెకప్ ఏంటో తెలుసండి? లోపలికి ఎంట్రన్స్ అయిపోయాం, మా యొక్క లగేజ్ అంతా ఒక చోట అప్పగించాం, అది వేరే దారిలో వెళ్ళిపోయింది. మీరు ఏ ఒక్క ప్రాంతానికి వెళ్తారో అక్కడే మీరు దాన్ని తీసుకుంటారో అప్పుడు దాకా మీరు పొందుకోరని చెప్పారు. టికెట్ అంటించేశారు. అయితే ఇంకా ఆ టోకెన్ తీసుకుని వచ్చేసాం. వచ్చిన తర్వాత ఇప్పుడు మిలిటరీ వాళ్ళు మొత్తం బాడీ చెకప్ చేస్తున్నారు. మేము పట్టుకెళ్ళే బైబుల్, ఆ యొక్క బ్యాగ్ అన్ని కూడా జిప్పులు తీసి లోపల ఏమున్నాయి అన్ని కూడా ఏం చేయాలి, ఒక స్ట్రే ఉన్నది, ఆ స్ట్రేలో పెట్టి చివరికి బెల్ట్ కూడా తీసేయాలి, వాచ్ తీసేయాలి, కనీసం పెన్ను కూడా ఏది ఉంచకూడదు. పాపం ఒక బ్రదరు, మాతో పాటు వచ్చిన బ్రదరు, ఈ జోబులో చిల్లర కాయిన్స్ ఉన్నాయి. ఫస్ట్ సారేమో చేతికి వాచి తీలే, అన్ని చెప్పారు పాస్టర్ గారు, మొత్తం అన్ని తీసాను. గుండు సూది పిన్ను కూడా జోబులో ఉండకూడదని చెప్పారు. కనీసం మొరతాడికి ఏముండకూడదు. అదైతే నాకు లేదని చెప్పానండి. అది మాకు లేదండి అన్నాను. ఈ మొరతాడికి పినీస్ కూడా ఉండకూడదని చెప్పారు. ఈ బ్రదర్ పాపం మరి కొత్త కదా అందరికి, పాపం ఆయనకి వాచ్ ఉంది, వాచ్ తీయకపోతే అన్ని అయిపోయిన తర్వాత అక్కడ మనకి చూడండి డిమార్ట్ లో వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ లో ఉంటది కదా, అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత అది రెడ్ మార్క్ చూపిస్తుంది. లోపలికి వద్దామంటే రెడ్ మార్క్ చూపిస్తుంది. ఏంటి అని అక్కడే స్కానింగ్ అయిపోతుంది. రెడ్ మార్క్ చూపిస్తుంటే ఏముంది, రెడ్ మార్క్ చూపిస్తుంది వద్దానంటే వెళ్ళి షూ పేసి ఆ షూని వేరే స్ట్రూ ఏంటి అది ట్రాలీ అదే స్ట్రే ఉంటది కదా, ఆ స్ట్రేలో పెట్టమన్నారు. ఇతను వెళ్ళి షూ పేసి స్ట్రేలో పెట్టాడు. ఆ తర్వాత గ్రీన్ మార్క్ వచ్చింది. స్ట్రూలో కాదు ప్రాబ్లం, నేను చేతుకున్న వాచ్. ఆ తర్వాత లోపలికి వెళ్ళాడు, ఆయన చెకప్ చేశాడు, అన్ని చూసుకున్నాడు, అంతా బాగానే ఉంది, వచ్చేసాం. దేవుని స్తోత్రం. అంటే మన దగ్గర ఏమి ఎనప వస్తువు లేకుండా లోపలికి ఏం చేయాలి, మనం వెళ్ళాలి. కనీసం టంక్ క్లియర్ కూడా జోబులు పెట్టుకోకూడదు. టంక్ క్లియర్ అంటారు కదా, అది ఏ బ్యాగ్లో పెట్టేసుకున్నా స్కానింగ్ లో వెళ్ళిపోద్ది, కానీ మనం కూడా దాన్ని ట్రావెల్ చేయకూడదు. అంటే అన్ని రూల్స్ పెట్టి వారు అంత జాగ్రత్తగా ఆ విమానాన్ని ఎక్కిస్తున్నారు. దేవుని స్తోత్రం. పాపం వచ్చేటప్పుడు కూడా లాస్ట్ ఫ్లైట్ కి హైదరాబాద్ లో ఇంకా ఫుల్ చెకప్. ఎన్ని ఫ్లైట్లు ఎక్కువో అన్ని ఫ్లైట్ల దగ్గర కూడా బెల్ట్ తీసేయాలి, జోబులు ఏమి ఉండకూడదు, పర్స్ ఉండకూడదు, మొత్తం అంతా కలిపి ఒక స్ట్రేలో పెట్టి దాన్ని పంపించాలి. మేము మళ్ళీ వేరే దాంట్లో వెళ్ళి అక్కడ స్కానింగ్ చేయాలి. ఏది పట్టుకెళ్ళడానికి లేదండి. ఒంటి మీద బట్టలు తప్ప ఏమి పట్టుకెళ్ళడానికి లేదు. ఒకవేళ ఏదైనా ఉందా అదేం చేస్తుంది? భూమి మీద ఉన్న ఒక మిషన్కి అంత శక్తి ఉంటే మరి నీ దేవుడు ఎలాంటి వాడు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వెళ్ళడానికి వీసా కావాలి. వీసా అంటే దేవుని యొక్క అనుమతి. వెళ్ళడానికి టికెట్ కావాలి. ఆ టికెట్ అంటే ఏంటి? రక్షణ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణ తీసుకున్నాం కూడా సరిపోతుందండి. టికెట్తో వెళ్ళిపోతాడు కుదరదు. టికెట్ ఉంది కదా అంటే కుదరదు. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వేమి ఎక్స్ట్రా కేజీలు ఎట్టుకెళ్ళకూడదు, నీకు కూడా ఏమి పట్టుకెళ్ళినారు. ఎంతమందికి అర్థమవుతుంది? దాన్ని బట్టి నాకు అర్థమైంది. ఆ బోర్డింగ్ క్లాస్ చూడండి, ఫ్లైట్ 11:30 అనుకోండి, ఇంచుమించు లోపల 9-10 గంటలకల్లా లోపల ఉంటారు. ఆ టైంకి వస్తాను, ఆ టైంకి ఎక్కుతానంటే ఇక్కడ ట్రైన్ లాంటిది కాదండి, ఇక్కడ ఉన్న బస్సు లాంటిది కాదండి. బస్సు వెళ్ళిపోతే ఇంకో బస్సు ఎక్కచ్చు, ట్రైన్ వెళ్ళిపోతే ఇంకో ట్రైన్ ఎక్కచ్చు. ఫ్లైట్ వెళ్ళిపోతే ఎత్తబాటు అయిపోతే ఏమండి, ఎత్తబాటు అయిపోతే. అందుకే మనం ఇంకా జాగ్రత్తగా దేవుణ్ణి కనిపెట్టాలి. మనం ఇంకా జాగ్రత్తగా దేవుని యొక్క భక్తి చేయాలి. దేవునికి స్తోత్రం. వెళ్ళడానికి మనకి ఎన్ని రూల్స్ ఉన్నాయో నిజంగా అలాగే దేవుడికి అంతకంటే గొప్ప రూల్స్ ఉన్నాయి. నిజమేనా? ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? వచ్చేటప్పుడు బ్రదర్కి పాకెట్ లో చిల్లర ఉంది. అందరూ వచ్చేసాం. ఆ బ్రదర్ని ఆఫీసర్ బయట
షూ తీసి పెట్టమన్నారు. షూ తీసి పెట్టమంటే అక్కడ షూలో ఏం లేదు. పాస్ గారు అన్నారు నాతో, నేను షూలో కానీ మేకులు కానీ పెట్టుకుని వచ్చారా? ఏం లేదు పాస్ గారు, కొత్త ఇవ్వండి అను. కొత్తయే, మరి ఏమైనా మేకులు పెట్టారేమో అందులో, అందుకే అలవాట్లేదు అన్నారు. అందుకే మేకులు కాదు, లోపల చిల్లర. ఆ చిల్లర కూడా తీసి బ్యాగులో పెట్టి వాడిని స్ట్రీలేసి వచ్చినప్పుడు ఆ చెకప్లో సక్సెస్ అయింది. అప్పుడు అర్థమైంది మాట, మనం ఎత్తబాటు కూడా ఏది లోక సంబంధమైన దాన్ని దేన్ని తీసుకుపోలేదు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజు మనకు కావాల్సింది ఏంటి? మార్పు, టికెట్, అనుమతి. నిజమేనా అమ్మా? చెప్పండి అమ్మా. మరి టికెట్ పొందుకున్న తర్వాత మళ్ళీ నేను ఎక్స్ట్రా చేస్తానంటే ఏమండి? ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మంచి పట్టుకెళ్ళడానికి కూడా లేదండి. ఒక వాటర్ బాటిల్ పట్టుకెళ్ళడానికి లేదండి. తిని పట్టుకెళ్ళచ్చు, వాటర్ బాటిల్ పట్టుకెళ్ళడానికి. నువ్వేం కొనుక్కోవాలన్నా ఎక్కడ కొనాలి? ఆ లోపలే. ఒక వాటర్ బాటిల్ ఖరీదు 130 రూపాయలు. టీ తాగాలనిపిస్తుంది పాస్ గారంటే 10 వెళ్దాం అన్నారు షాప్ దగ్గర. నేను రాలేనండి, అప్పటికే నాకు కొంచెం కాలింది కదండి, వెళ్ళేటప్పుడు నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. అది వాటర్ వచ్చేసింది, అందులో చాలా ఇబ్బంది అయిపోయి నేను రాలేనండి, లగేజ్ అంతటితో కొన్ని కూర్చుంటాను, మీరు వెళ్ళండి అన్నారు. వెళ్ళారు నలుగురు. ఒక్క కాఫీ అడిగితే 250 రూపాయలు చెప్తాడు. ఒక్క కాఫీ. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత ఖరీదైనా నువ్వు తప్పదు. మేము వెళ్ళేటప్పుడు తాగలేదు, నువ్వు వచ్చేటప్పుడు కూడా పాస్ట్ గారు ఏం చేశారంటే, బాబు మీరు ఎవరో ఏమి ఇవ్వక్కర్లేదు కానీ నేను మీకు భోజనం ఏర్పాటు చేస్తానని ఆయన భోజనం ఏర్పాటు చేశాడండి. ఒక్కొక్క భోజనం అలా 500. అది ఎంత కప్పు, ఎంత కప్పు కనబడుతుందండి? ఇంత కప్పు కడుపు నిండదు. తప్పదు, తినకపోతే సాయంత్రం 5 గంటలాగా పసులు ఉండాలి, తప్పదు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మన ఇష్టాలు ఉండవండి. ఎవరి ఇష్టాలు? వాళ్ళ ఇష్టాలు. మనకు నచ్చిందే తినడం, లేదంటే మౌనంగా ఊరుకోవడమే. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఇవన్నీ మనకు ఒక అనుభవం. మన శరీరంతో ఇక్కడ ఏదో ఎంజాయ్ చేసేస్తాం, అంతా బాగానే ఉందని అనుకుంటున్నాం, కానీ ఎత్తబడి జరిగేటప్పుడు నువ్వేమీ కూడా తీసుకుని పోలేవు. చెప్పలు కొడతావా? దేవునికి స్తోత్రం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని, అంటే మనమందరం చనిపోవు. ఒకవేళ చనిపోయామంటే క్రీస్తునందు ఒక నిద్రించినట్లయితే మనకంటే వాళ్ళే ముందు లేస్తారు. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఎందుకంటే వారికి టోకెన్ ఉంది, వారికి వీసా ఉంది. నిజమేనా? వారు క్రీస్తునందు మృతులయ్యారు, కానీ మనకంటే వారే ముందుగా లేస్తారు. వారితో మనం కలుస్తాం, వారితో కలిసి ఆ మేఘాల మీద కొనుక్కోబడతాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే ఆ బూర శబ్దం వరకు మనం ఏం చేస్తున్నాం? వెయిట్ చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, నేను చిన్న మాట చదువుతూ ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు మనకు కావాల్సింది ఏంటి? పరిశుద్ధాత్మ. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ లేకుండా మనం ఏం చేయలేం, మనం అక్కడికి వెళ్ళలేం. అనుమతి లేకుండా మనం అక్కడికి వెళ్ళలేం. టోకెన్ లేకుండా మనం అక్కడికి వెళ్ళలేం. అక్కడికి వెళ్ళాలంటే ఇవన్నీ మనకు ఉండాలి. ఇంకో మాట చెప్పారు, హెల్త్. ఏంటండి హెల్త్? ఏం హెల్త్? ఆరోగ్యం బాగోపోతే ఫ్లైట్ ఎక్కించుకోరు. 1 గంటలో చచ్చిపోతాడు బాబు అంటే లేదు. ఒకవేళ వాళ్ళు తీసుకెళ్లాలంటే ఎక్కడికైనా వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే పర్మిషన్స్ చాలా ఉంటాయి, అంతే కదండి? ఎంతమందికి అర్థమవుతుంది? కానీ మరి ప్రయాణం చేయడానికి హెల్త్ చూసుకుంటున్నాం, మరి ఆ ప్రయాణానికి మనకి హెల్త్ ఉండాలి లేదా? ఏంటి హెల్త్? ఆత్మీయ హెల్త్ ఉండాలి, ఆత్మీయ బలహీనతలు మనం అన్ని ఏం చేయాలి? సరి చేసుకోవాలా లేదా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక మాట చెబుతూ ఉన్నాను, ఒక్క నిమిషం అండి.
నిన్ను నువ్వు తగ్గించుకోను అని వర్తమానంలో కాలప్రవక్త చెప్తున్నాడు అండి. హల్లెలూయా. దేశమంతటా ఆయన యొక్క ఎత్తబడి జరుగుతుందా? మన ఊళ్ళో జరుగుతుందా? ప్రపంచమంతటా ఆయన ఎత్తబడి జరుగుతుంది. అయితే క్రీస్తునందు మరణించిన వారు మొదట లెగుస్తారు. హల్లెలూయా. ఎత్తబడి జరుగుతుంది. సంఘము గృహములకు కొనిపోబడును. మరియు అప్పుడు ఏం జరుగుతుంది? సంఘం ఎప్పుడైతే భూమి ఆ యొక్క గృహములకు వెళ్ళిపోయిందో భూమి మీద ఏంటి? శ్రమలండి. ఎంతమంది కదా ఇప్పుడున్న ఈ శ్రమలు చూసే మనం చాలా ఇబ్బంది, బాబు ఇదేంట్రా బాబు, ఇదేం తలపోట్రా బాబు అని అనుకుంటున్నాం. కానీ అప్పుడు వచ్చే శ్రమలు మామూలు శ్రమలు కావాలి. హల్లెలూయా. మీకు ఒకటి తెలుసా అండి, తెలియకుండానే మన దేశంలోకి ఎంపాక్స్ వ్యాధి సోకింది. ఎంపాక్స్ ఏంటది? ఎంపాక్స్ అంటే ఏంటి? మంకీ పాక్స్ అనే వ్యాధి సోకింది. కానీ అద్భుతమైన కృప ఏంటంటే మనల్ని దేవుడు ఆయన కృప ద్వారా, రక్తం ద్వారా కాపాడుతున్నాడు. దాని ప్రభావంతో చాలా మంది ఇప్పటికి చనిపోయారు, కానీ ఎవరికి ఇంటిమేషన్ లేదు. తెగులు కుమ్మరించే కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. నిజమేనండి? ఇదే కాలం తెగులు కుమ్మరించబడుతున్నాయి. అయితే భయపడవద్దు, ఎందుకంటే నువ్వు క్రీస్తు రక్తం కింద దాచబడి ఉన్నావు. ఆయన ఆరోగ్య రెక్కల కింద దాచబడి ఉన్నావు. నువ్వు టోకెన్ కలిగి ఉన్నావు. నువ్వు వేసావున్నది ఆయన కృప ద్వారా మనకి రక్షణ ఇవ్వబడింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గమనించండి, సంఘము క్రమణకు కొనిపోబడును. అటు తర్వాత శ్రమలు ప్రారంభమవుతాయి. చూడండి, మన ఆ సమయంలో ఇక్కడ ఉండకూరుట లేదు. నిజమేనండి? ఎవరిని ఉండాలనుకుంటున్నారా? అమ్మ ఎవరిని చూడాలనుకుంటున్నారా? ఎవరిని చూడాలనుకుంటున్నారా? ఆ శ్రమంలో నేను ఇక్కడ ఉండకూరటలేదు, వద్దు. ఆ సమయంలో మనలో ఎవరైనా ఇక్కడ ఉండుటను దేవుడు నిషేధించును గాక అని కాల్ప్రవక్త చెప్తున్నాడు. అంటే ఆయన శత్రువులు కూడా ఇక్కడ భూమి మీద ఉండకూడదని ఈ కాలప్రవక్త కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది, అపవిత్రుడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనేము, పరిశుద్ధుడు ఇంకను నీతిమంతుడు ఇంకను. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి గమనించండి, గొర్రె పిల్ల తన విమోచన గ్రంథంతో వచ్చును, మరియు వధువు బయటికి తీసుకుని రాబడును. దానిని తిరస్కరించిన వారు ఒక శ్రమల కాలము గుండా వెళ్ళవలసి ఉన్నది. హల్లెలూయా. ఈ గడియ వర్తమానం ఎవరైతే త్రోసివేస్తున్నారో, ఈ గడియ వాక్యమును ఎవరైతే త్రోసివేస్తున్నారో వారు ఖచ్చితంగా శ్రమల గుండా వెళ్ళవలసి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి యూదుడు అన్యుడు కాడా కూడా ఎటువంటి ఒక శ్రమల కాలము అది నాకు వద్దండి. హల్లెలూయా. ప్రభువు నన్ను ఇప్పుడు శుద్ధీకరించును. ఒక మంచి నాజరీయుని సిద్ధాంతం కాదా? ఓ గమనించండి, అది నిజము. హల్లెలూయా. ప్రభువా ఇప్పుడే నన్ను పరిశుద్ధాత్మతో నింపని ఎంతమంది అడుగుతారు? ఇప్పుడే నాలో ఉన్న లోకమంతటిని బయటికి తీసేమని ఎంతమంది అడుగుతారండి? హల్లెలూయా. ప్రభువా వద్దు ప్రభువా, ఈ లోకం నాలో వద్దు ప్రభువా, ఆ రాబోతున్న శ్రమ నుంచి నన్ను తప్పించు ప్రభు అని ఎంతమంది అడుగుతారండి? హల్లెలూయా. ఎందుకంటే మనం ధైర్యంగా చెప్పొచ్చు, ఈ కాలప్రవక్త అన్నాడు, అయ్యా నా టికెట్ నా చేతిలోనే ఉంది. మరి మీ చేతిలో ఉందా? ఆయన టికెట్ ఆయన పంచి చేసి ఇచ్చిన టికెట్ ఎవరి చేతిలో ఉంది? ఆ టికెట్ ను కొట్టాడు. ఇప్పుడు ఆ టికెట్ ఇప్పుడు మన చేతిలో ఉందా? మనం చాలా ధైర్యవంతులు. అయ్యా నా టికెట్ నా చేతిలో ఉంది, అది ఇప్పటికే పంచి కొట్టబడింది. టికెట్ పంచి కొట్టబడకపోతే చల్లదు, పంచి కొడితే అంతే. ప్రెజెంట్ పంచ్ ప్రవక్త అంటున్నాడు, పంచి కొట్టబడిన టికెట్ నేను కలిగి ఉన్నాను ప్రభు. చాలా మంది పంచి కొట్టబడలేదంట, చాలా మందికి ఆబ్సెంట్ ఉంది, చాలా మంది టికెట్లు కలిగి ఉన్నాం, టోకెన్ కలిగి ఉన్నాం అని అనుకునే భ్రమలో ఉన్నారు. మాకు టికెట్ ఉంది, మాకు టికెట్ ఉంది, మాకు టికెట్ ఉంది అనుకుంటున్నారు. కానీ ఆ టికెట్ కి పంచి కొట్టబడలేదు. పంచ్ అంటే ఏంటి? ప్రభువైన యేసు క్రీస్తు నామమున రక్షణ ఇవ్వడం. హల్లెలూయా. ఆ ఉదయం నేను నది యొద్దకు వచ్చినప్పుడు చూడండి, గమనించండి, నాకు ఎలాంటి సమస్యలు వద్దు. కావునా అది దాదాపు నిజం, నాకు ఏ సమస్యలు వద్దు, మీ టికెట్ చేతితో పట్టుకోండి. ఎందుకంటే మనం దాటి వెళ్ళనై ఉన్నాం. ఎక్కడికి? నది అవతలకి. ఎక్కడికండి? నిజమేనా? ఆ గొప్ప విమోచన కాలం సమీపంలో ఉన్నదా? ఎంతమంది ఆమె చెప్తారు? హల్లెలూయా. మనమందరము ఎక్కడ ఉన్నాం? ఒక్క క్షణములో కనురెప్పపాటులో మార్పు చెందే కాలంలో జీవిస్తున్నాం.
మనల్ని దేవుడు ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు? మన ప్రభు మధ్యాకాశంలో కలుసుకోవడానికి ఆయన మనం కొనుక్కోబడుతున్నాం. అక్కడ నిత్యం ఆయనతో కూడా ఉండుటకు, ఆయనతో ఏకమవడానికి, మరలా ఎన్నడూ ఆయన సన్నిధిని నుండి బయటికి రాకుండా మనం అక్కడికి కొనుక్కోబడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలు అనే వర్తమానంలో ఈ మాట చెబుతూ ఉన్నాడు. గమనిస్తున్నారా? ఎంతమంది ఆ టికెట్ కలిగి ఉన్నారు? ఎంతమంది ఆ టికెట్ కి దేవుడు పంచికొట్టాడు? ఎంతమంది ప్రభుని యేసుక్రీస్తు రక్షణ పొందుకొని ఉన్నారు? ఎంతమంది దేవుని అనుమతి పొందుకున్నారు? ఎంతమంది లోక కార్యములు విడిచిపెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నారు? ఎంతమంది విడిచిపెట్టారు? హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మల వర్తమానంలో ఈ మాట చెబుతున్నాడు. ఎప్పుడైతే మనం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈ భూమి మీద ఏముంటదంటే తీర్పు మిగులుతుంది. ఏం మిగులుతుందండి? తీర్పు. శ్రమలు అంటే ఏంటి? తీర్పు. చూడండి, అచ్చట ఈ కనికరము ఏ మాత్రం ఉండదు. గొర్రె పిల్ల ఆ గ్రంథమును తీసుకున్నప్పుడు ఆ కృపాకాలము చెయ్యి దాటి పోవును. దాని ముగింపు అంతయు అదియే. ఇప్పుడే అది జరుగుతున్నట్లుగా కనబడుచున్నది. అది మరి ఒక దినము కావచ్చును. ఈ దినము ఈనాడే కావచ్చును. రేపే చివరిది కావచ్చును. ఈ రాత్రి అది కావచ్చును. ఇది కడవరి సంవత్సరంలో ఉండవచ్చును. ఏమో, అది ఇప్పుడే అనుకున్నట్లుగా మనం ఏం చేయాలి? ఆయనతో సహవాసము చేయాలి. హల్లెలూయా. గమనిస్తున్నా? హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలా మంది ఆయనతో సహవాసం చేయకుండా మృగం యొక్క ముద్రలకు చిక్కుపోతారంట. ఆ టికెట్ ను పంచి కొట్టించుకోరంట. భ్రమలో ఉంటారంట. దేవునికి స్తోత్రం. ఆ మృగం యొక్క ముద్రలకు వెళ్ళిపోతారంట. వారు శ్రమల కాలంలో వెళ్ళిపోతారంట. దేవునికి స్తోత్రం. అయితే గమనించండి, అయితే నేను ఇప్పుడు చెప్పాలి, ప్రభువా ఆ టికెట్ నేను గట్టిగా పట్టుకుని, అందుకే నీ రక్షణ పాత్రను చేత పట్టుకుని అని ఉందా బైబిల్లో? నీ రక్షణ పాత్రను చేత ఇప్పుడు మనం పట్టుకుని ఏం చేయాలి? మనం ఆయన కొరకు కనిపెట్టాలి. హల్లెలూయా. అందుకే ఈ దినాల్లో పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధుగా, అపవిత్రులు ఇంకను చెప్పండి. ఇక్కడ అంటున్నాడు, స్త్రీలారా గమనించండి, నీ దినమును మరియు దాని వర్తమానం గుర్తించడానికి వర్తమానంలో 88వ పారాగ్రాఫ్లో చెప్తున్నాడు, పరిశుద్ధులు ఇంకను పరిశుద్ధుగానే ఉండలేము. పరిశుద్ధులు అనగా తల వెంట్రుకలు కత్తిరించుకును స్త్రీలు కారు. ఏమని చెప్తున్నాడంటే, తల వెంట్రుకలు కత్తిరించుకొను స్త్రీలు కారు. ఆమె ఆ విధంగా ఉండాలనుకుంటుందా? ఆమె ఉండని. ఇది వినుటకు ఒక విధముగా ఉన్నను, అది ఒక లేఖన భాగమై ఉన్నది. ఆమె తన శిరస్సును అవమానపరిచి ఉన్నదని బైబిల్ చెప్పుచున్నది. అతనికి శిరస్సు క్రీస్తునియు రాయబడి ఉన్నది. అందువల్ల ఆమె తల వెంట్రుకలు కత్తిరించడం ద్వారా క్రీస్తును అవమానపరచుచున్నది. హల్లెలూయా. మళ్ళా లోక కార్యం ఏం చేద్దాం? తీసేయాలండి. ఆ టికెట్ మనం కలిగి ఉన్నామా? కుర్రులు బాగాలేదండి, పగులిపోయండి, ముక్కలైపోయండి, అందుకే కత్తిరిస్తున్నానంటే నువ్వు చెప్పుకో, నేను చెప్పేదేం లేదు. దేవుడు చెప్తున్నాడు, నీకు ఆ టికెట్ పంచుకోవటం. దేవునికి స్తోత్రం. క్రీస్తును అవమానపరుచున్నదామే నీతిమంతురాలుగాను అవమానపరుచుగాను ఏ విధంగా ఉండగలదు? తల వెంట్రుకలు కత్తిరించుకుని వారిని ఆ విధంగానే ఉండనివ్వండి. పొట్టు దుస్తులు వేసుకునే వారిని ఆ విధంగా ఉండనివ్వండి. వాక్యమును నిరాకరించే వారిని ఆ విధంగానే నిరాకరించనివ్వండి. ఎందుకంటే ఈ కాలంలో అపవిత్రుడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనివ్వు, నీతిమంతుడు ఇంకను దేవుని వాక్య నీతి యందు నీతిమంతుడుగానే ఉండనివ్వు. ఎందుకంటే ఈ కాలంలో మనిషి కుమారుడు మన కొరకు ప్రత్యక్షమాయను. చెప్పమంటారా? దేవునికి స్తోత్రం. అందువల్ల ఇంకను పరిశుద్ధులు నీతిమంతులుగానే ఉండండి, కానీ అపవిత్రులు ఇంకా అపవిత్రులుగానే ఉండనివ్వండి. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ప్రశ్నలు మరియు జవాబులు అనే వర్తమానంలో ఈ కాల ప్రభుత్వం ఒక ప్రశ్న ఇస్తారు. వధువు ఎత్తబడిన తర్వాత బుద్ధి లేని కన్యకలు ఎవరైనా రక్షించబడతారా? బాగుందా ప్రశ్న? ఏమండి, ఎంతమందికి అర్థమవుతుంది? వధువు ఎత్తబడిన తర్వాత బుద్ధి లేని కన్యకలు అప్పుడు ఎవరైనా రక్షించబడతారా? అమ్మా, దీపం ఉంటుండగానే ఇల్లు చక్క పట్టుకొని చెప్పినోడు మళ్ళీ అవకాశం ఇస్తాడా?
దీపం ఉంటుండే కానీ మన ఇల్లు ఏం చేయాలి? ఏ దీపం? ఏ దీపం? ఏ దీపం? ఏ దీపం? ఎవరో చెప్పట్లేదు. అందులో అక్కడ అమ్మమ్మ చెప్తుంది నా దీపం అని చెప్తుంది. నిజమే, వాస్తవంగా చెప్పాలంటే నా దీపం. నిజమేనండి. నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు. నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు. ఇంకేంటి? ఆ పాత పాటలు పాడుతుంటేనే ఇంకా ఉద్యమం. ఆ పాత పాటలో ఎంత ఆనందం ఉంది. ఏమా? యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. అవునా? నా దీపం ఏం చేయాలి? దీపం ఉంటుండగా ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే ఏ దీపము? ఈ దీపం వెళ్ళిపోయిన తర్వాత చక్క పెట్టుకుంటానండి, కుదరదండి. సాక్ష్యం చెప్పారు కదా, ఒక మాట ఏమన్నారు? ఈ దీపం వెళ్ళిన తర్వాత తీసేయండిరా, ఎంతకాలం ఉంచుతారు ఇక్కడ. ఏంటది అమ్మా? ఎవరిని? శవము, శరీరం, రకరకాల పేర్లు, పార్థివ దేహము. అప్పుడు చచ్చిపోయిన తర్వాత ఎన్ని పేర్లోనే వస్తాయి ఆ బాడీకి. కానీ దీపం ఉంటుండగానే మన ఇల్లు ఏం చేయాలి? చక్క పెట్టుకుందామా? వెళ్ళిపోయిన తర్వాత చక్క పెడతామంటారు. అది రాయపూళ్ళ వాక్యం చెప్పాను. ఆ రాయపూళ్ళ వాక్యం చెప్పినప్పుడు ఆ ధనవంతుడు అనుకుంటారు ఆ నరకానికి పోయి అంటున్నాడంట, అబ్రాహాము తండ్రి నా అన్నదమ్ములు ఇక్కడ రాకూడదు, నేను ఇప్పుడు సువార్త చేయాలనుకున్నాను. ఎక్కడి నుంచి? నేను నా నాలుగు ఎండిపోతుంది, నా నాలుగు కాలిపోతుంది, నా అన్నదమ్ములు ఇక్కడికి రాకూడదు, నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, కనికరించు, నీ రొమ్మును ఆనుకున్న లాజరును పంపు, వేలుకొను నీటిలో ముంచి నా నాలుకను తడపమను, నేను తట్టుకోలేకపోతున్నాను. వాళ్ళకి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్తాడు. ఏంటి? దీపం ఉంటుండగా మాత్రమేమో అస్సలు కుదరదండి. హల్లెలూయా. బాధలు ఉన్నప్పుడు ప్రభువా 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 ప్రభువా, బాధ తీరిపోయిన తర్వాత నువ్వెవరు ప్రభువా? నువ్వెవరు ప్రభువా? నిజమేనండి. బాధలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు ప్రభువా 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 ప్రభువా, చూడు ప్రభువా చూడు ప్రభువా, కాపాడు ప్రభువా, అది ప్రభువా ఇది ప్రభువా అంటాం. బాధలన్నీ తీరిన తర్వాత నువ్వెవరు ప్రభువా? నా ఇష్టం, నేను ఎలాగుంటాను. కొంతమంది డైలాగులు ఏమంటారంటే, ఆ డైలాగులు నేను మారను, నేను మోనార్క్ని అంటాను. కొంతమంది ఏమంటారు, ఏంటి నా మాట నేనే, ఇంకా నా మాట నువ్వే, నీ మాట నువ్వే అనకపోతే నువ్వేంది? ఈ రోజున అలాంటి ప్రభావాలన్నీ మనలోంచి ఏమైపోవాలి? వెళ్ళిపోవాలి బయటికి. నేను మార్పు లేకపోతే ఆయనకు నువ్వు అవసరం లేదు. మార్పు చెందిన వాడు మాత్రం ఆయన కావాలి. నేను మారనంటే దేవుడు మార్పు లేనివాడు కాబట్టి నేను మారనని అంటారు కొంతమంది. ఏమండి అర్థమవుతుందండి? దేవుడు ఎవరంట? మార్పు లేనివాడు. బైబిల్ రాసుంది కంటే దేవుడు మార్పు లేనివాడు. నేను కూడా మారను. మారబోతే అంతే. నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు. జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా. నిజమేనా? ప్రతి బలహీనతలో ఆయన మనం ఎలా కోరుకుంటున్నామో, మన ఆనందంలో అందరితో సంతోషిస్తాం, కానీ దేవునితో మాత్రం ఎంతమంది దేవునితో సంతోషిస్తారు? అందుకే ఇక్కడ అంటున్నారు,
వధువు ఎత్తబడిన తర్వాత బుద్ధి లేని కన్యకలో ఎవరైనా రక్షించబడతారా, లేక వారు నశించదురా అని ప్రశ్నించారు. అయితే ఈ కాలప్రభు చెబుతున్నాడు, లేదు, చూడండి, భూమి మీద నుండి వధువు ఎత్తబడిన తర్వాత అన్య సంఘం యొక్క పని ముగిసిపోతుంది. మన పని అంతా ఏమైపోతుంది? ఇంకా తర్వాత అయ్యో మా ఆయలు ఉండిపోయారు, అయ్యో మా తాతలు ఉండిపోయారు, అయ్యో అయ్యో అనడానికి ఏమి సమయం ఉంటుండగానే మన ఇల్లు చక్కబెట్టుకోవాలా? మనం చెప్పాల్సిన వాళ్ళందరికీ చెప్పారు. హల్లెలూయా. భూమి మీద నుండి వధువు ఎత్తబడిన తర్వాత అన్య సంఘం యొక్క పని, అన్య సంఘానికి ఏముంది? ప్రభుత్వం చెప్తున్నాడు, పని ఉంది. ఆ పని ముగిసిపోతుంది. దేవుని ఆత్మ భూమిని విడిచిపెడుతుంది. అందుకే అపవిత్రుడు ఇంకా అపవిత్రుడిగా ఉండని, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగా ఉండని, పరిశుద్ధుడు ఇంకను చెప్పాలి. అసలు మరో విధంగా చెప్పాలంటే బలిపీఠం మీద ఉన్న రక్తము ఇంకా ఆగిపోతుంది. అప్పుడు ఇంకేమొస్తుంది? అక్కడ తీర్పు మాత్రం మిగిలి ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనిస్తున్నారా? హల్లెలూయా. క్రీస్తు బలిపీఠమును విడిచిపెట్టును. ఆయన మధ్యవర్తిత్వపు రోజు ముగిసిపోతుంది, రాకడ వచ్చును. ఆయన బలిపీఠమును విడిచిపెట్టి విమోచన గ్రంథమును తీసుకోండు. రాకడ అంటే ఏంటి? ఏమిటి రాకడ అంటే ఏంటి? రాకడ అంటే ఏంటి? రాకడ అయిపోయింది 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 అని చెప్తున్నారు కదా. మరి ఎందుకు అద్భుతాలు జరుగుతున్నాయి? ఎందుకు స్వస్థతలు జరుగుతున్నాయి? ఎందుకు కార్యాలు జరుగుతున్నాయి? సహోదరులారా, ప్రభుత్వం అంటున్నాడు, రాకడ వచ్చిన తర్వాత ఆయన బలిపీఠం విడిచిపెడతాడంట. రాకడ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందండి? ఇంకా ఆయన బలిపీఠం మీద ఏం పని ఉంది? ఇప్పుడు పని ఉంది ఆయనకి బలిపీఠం. ఎందుకు? ఆ చివరి గొర్రె పిల్ల దొరికేంత వరకు, ఆ టోకెన్ కొట్టేంత వరకు, ఆ యొక్క వ్యక్తి దొరికేంత వరకు, ఆ వ్యక్తిని రక్షించేంత వరకు ఆ బలిపీఠం రక్తం ఇంకా ఆయన కాల్చుతున్నాడు. కానీ రాకడ అయిపోయిందని బోధిస్తున్నారు. ఇప్పుడు రాకడ అయిపోయింది. రాకడ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందంట? ఆయన బలిపీఠమును విడిచిపెడతాడు. విమోచన గ్రంథమును పట్టుకుని ఆయన వచ్చేస్తాడు కదా. విమోచన గ్రంథం పట్టుకుని వచ్చిన తర్వాత బోర ఊదుతాడు. ఆ బోర ఊదినప్పుడు అది ఎవరికి అర్థమవుతుంది? ఆ బోర అందరికీనా? ఆయన ఎన్నిక చేసుకుని ఆయన ముందు నిలబడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. హల్లెలూయా. ఆ విమోచన గ్రంథము తీసుకొను, తాను విమోచించిన వారిని స్వీకరించును. ఇక మధ్యవర్తిత్వపు పని లేదు. రాకడ అయిపోతే ఇంక మధ్యవర్తిత్వ పని ముగిసిపోయినట్టు. మరి ఇప్పుడు దెయ్యాలు పోతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, అప్పుల నుంచి విడుదల పొందుకుంటున్నాం, ఇంకా స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే ఇంకా ఆయన రాకడ అవ్వలేదు. ఆయన రాకడ అయిపోయిందంటే ఇంకా మధ్యత్వ పని, దేవుడికి మనకి ఉన్న మధ్యత్వ పని అది ముగిసిపోయినట్టే. హల్లెలూయా. దానిని ఎందరూ అర్థం చేసుకున్నారు? హల్లెలూయా. ముద్రలో ఒక దానిని దీని గురించి చెప్పాలనుకుంటున్నాను. తన మధ్యవర్తిత్వపు పనిని స్వీకరించుటకు క్రీస్తు వచ్చును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది ఎప్పుడు బోధించాడంటే 64వ సంవత్సరంలో. కానీ ఈ వర్తమానంలో చాలా మంది 63లోనే రాకడైపోయిందని బోధిస్తున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? 63లో ఆయన సన్సెట్ పర్వతం మీదకి ఏలియాను కలుసుకోవడానికి వచ్చినప్పుడు అదే రాకడ అంటున్నారు. మరి రాకడ అయిపోతే ఇప్పుడు ఆయన వచ్చి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? మరి ఎందుకు అద్భుతాలు జరుగుతున్నాయి? ఎందుకు మనం ఇంకా ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నాం? ఇంకా రక్షణ ఎందుకు పొందుకుంటాం? అన్ని ముగిసిపోవాలిగా. నిజమేనా? ప్రభుత్వం చెప్పాడా మధ్యత్వ పని ముగిసిపడిపోతుందని చెప్పాడా? హల్లెలూయా. అయితే గమనించు, ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. ఆయన నీ కొరకు ఇంకా మధ్యత్వ పనిని చేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గమనించండి, మరొక ప్రశ్న వేశారు ఈ కాల ప్రవర్తన. ఎత్తబాటు జరిగిన తర్వాత ఎత్తబాటులో లేని సంఘం వారు ఎవరైనా చివరిలో రక్షించబడతారా? అమ్మా, ఆ మాట అర్థమైందా? ఎత్తబాటు జరిగిన తర్వాత ఎత్తబాటులో లేని సంఘము ఏదైనా చివరిలో రక్షించబడతాదా? దాని గురించి ఈ కాలంలో చెప్తున్నాడు. లేదు. ఎందుకంటే రక్తము మిగలలేదు. ఎక్కడ? ఆ బలిపీఠం మీద ఉన్న రక్తము మిగలలేదు.
మీరు చూడండి, విజ్ఞాపనలు ఇక ఉండవు, ప్రార్థనలు ఇక్కడ ఉండవు. అన్య జనుల యొక్క యుగం ముగిసింది. ఎత్తబాటు తర్వాత ఎవరు రక్షించబడరు. ఏ సంఘము కూడా రక్షించబడదు. సంఘము అపరిశుద్ధంగా ఉన్నవాడు కూడా ఇంకా మురికిగా ఉండనివ్వండి, పరిశుద్ధంగా ఉన్నవారు ఇంకా పరిశుద్ధంగా ఉండండి. సంఘం వెళ్ళిపోయిన తర్వాత ఎవరు కూడా రక్షించబడరు. అందుకే ఇంకా ఎత్తబాటు అనేది జరగలేదు. ఎత్తబాటు జరగక మునిపే నువ్వేం చేయాలి అమ్మా? చెప్పండి, ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ముగింపులోకి వచ్చాను. ఏం చేయాలి? నువ్వు సిద్ధపడాలి. నీ దీపమును చక్కదిద్దుకోవాలి. నీ ఇంటి దీపమును కూడా నువ్వేం చేయాలి? అవునా? కాబట్టి ఆయన ఈ భూమి మీద మనం విమానంలో ప్రయాణం చేయడానికే అన్ని రూల్స్ ఉంటాయి. మరి ఎత్తబాటులోకి వెళ్ళడానికి ఎన్ని రూల్స్ ఉన్నాయి? నిజమేనా? మరి ఎలా పడతా అన్ని పట్టుకెళ్ళిపోతాను. మేమందరం ఓ లగేజ్ అట్టుకెళ్ళిపోతాం, బాటిల్స్ అట్టుకెళ్ళిపోతాం, ఓ డ్రింకులు అట్టుకెళ్ళిపోతాం అని ఓ ప్లాన్లు వేసేసుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ లేదు. ఒక బాటిల్ కొనుక్కుని అక్కడ 5గురు తాగాం. ఎంతమందికి అర్థమవుతుంది? అలా ఉంటది పరిస్థితి. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీదే అన్ని రూల్స్ ఉంటాయి, మనకి ఎన్ని రూల్స్ ఉండాలి? అవునా? కాబట్టి మన టికెట్ మన చేతిలో ఉందా? ఎంతమంది టికెట్ కలిగి ఉన్నారు? ఒకవేళ టికెట్ లేకపోతే సహోదరుడా గమనించు, ఆ ఎత్తబాటును కోల్పోయావా, నీ శరీరము శ్రమలకు అప్పగించబడుతుంది. నువ్వు శ్రమలకు అప్పగించబడతావు. అవి ఎలాంటి శ్రమలు అనుకున్నావు? చాలా ఘోరమైన శ్రమలు. అలాంటి స్థలంలో నా శత్రువు కూడా ఉండకూడదని వాక్యం చెప్తూ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఆ శ్రమల నుంచి తప్పించడానికి ఇంకా ఆ బలిపీఠం మీద రక్తము నీ కొరకు కారుతూ ఉన్నది. అందుకే ప్రకటన గ్రంథం మనము ఆ యోహాను ఆ యొక్క చేతిలో, ఆ కుడి చేతిలో ఉన్న పుస్తకం చూసినప్పుడు ఎవరు విప్పుతారా అని ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తున్నప్పుడు అక్కడ ఒక దూత వచ్చి చెప్తూ ఉన్నది, ఒక పెద్ద వచ్చి చెప్తూ ఉన్నాడు. ఏమని? కొదమ సింహము, యోధా గోత్రము సింహము ఆ యొక్క పుస్తకమును విప్పడానికి యోగ్యత కలిగి ఉన్నదని చెప్పినప్పుడు అతడు తిరిగి చూసినప్పుడు ఆ సింహాసనం మీద ఎవరున్నారు? ఏ గొర్రెపిల్ల? అది చెప్పాలి. నార్మల్ గొర్రెపిల్ల లేదండి, అక్కడ వధించబడి రక్తము కారుచున్న గొర్రెపిల్ల అక్కడ ఉన్నది. ఆ గొర్రెపిల్ల కుడి చేతిలో ఏమున్నది? 7 ముద్దల విమోచన గ్రంథం ఉన్నది. హల్లెలూయా. ఆ గ్రంథము ఆయన పట్టుకుని ఇంకా ఆ సింహాసనం మీద లేచి వచ్చాడా? ఇంకా ఆ సింహాసనం మీదకి ఏముంటది? తీర్పు ఉంటది. ఆ తీర్పును తప్పించుకోవాలంటే ఇప్పుడే ఈ టికెట్ ను పంచుకొట్టించుకోండి. ఇప్పుడే రక్షణ పొందండి, ఇప్పుడే బాప్తిసం పొందండి, ఇప్పుడే పరిశుద్ధాత్మ పొందండి. ఈ లోక కార్యం నా నుంచి తీసేమని అడగండి. దేవుని పనులో యథార్థంగా సాగిపోండి. దేవుని కృప మీకు తోడి ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. అది కూడా ప్రార్థిద్దాం. కూడా ప్రార్థిద్దాం.